విశాఖ జిల్లా గాజువాకలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమగ్ర రైతు సహకార సంస్థ 2వ బ్రాంచ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళలకు వస్తు ఉత్పత్తి కొరకు శిక్షణ ఇవ్వడం, మహిళా బృందాలను ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమలకు ప్రోత్సహించడం, నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించడం ఈ సంస్థ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నిర్వాహకులు దీపాకుమారి, సునీత, కార్పొరేటర్ బోండా జగన్, పప్పు శంకర్రావు, వెన్నెల ఈశ్వరరావు, విజయ్ కుమార్, చట్టి, గోపి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే గాజువాక జిల్లా కార్యాలయం మురళీనగర్లో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 జిల్లాల్లో సమగ్ర రైతు మరియు సహకార సంస్థ అనేక సంక్షేమ కార్యక్రమాలని రైతులు మరియు మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు చేపడుతుంది. ఈ సంస్థ ఇప్పటికే విజయవాడ కేంద్రంగా మన రాష్ట్రంలో 8 జిల్లాలు మరియు భారతదేశం వ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఈ సేవలు అందించడం జరుగుతుంది. పూర్తి ఆర్థిక సహకారాన్ని సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, ప్రభుత్వేతర సంస్థలు కానీ మరియు బ్యాంకర్స్ ఇస్తున్న అనేక ఆర్థిక సహకారాన్ని మహిళలు దుర్వినియోగం చేసుకోకుండా వారికి పూర్తి అవగాహన కల్పించి ఆ ఆర్థిక రుణాలు ఎలా 100% యూటిలైజేషన్ చేసుకోవాలి, తద్వారా ఇన్కమ్ జనరేటింగ్ యూనిట్స్ స్థాపించి ఈ ఇన్కమ్ జనరేటింగ్ యూనిట్స్ ద్వారా ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడానికి, ప్రతి మహిళను ఒక వ్యాపారవేత్తగా ప్రోత్సహించడానికి ఇక్కడ సంస్థ అనేక రకాల ఆర్థిక సహకారాన్ని వారికి అందించడం జరుగుతుంది. మైక్రో లెండింగ్, మైక్రో క్రెడిట్ అండ్ ఎంఎస్ఎంఈ ఈ 3 విభాగాల్లో మహిళలను ప్రోత్సహించి తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరియు రైతులకు కావాల్సిన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించి రైతులకి కావాల్సిన గిట్టుబాటు ధరలు కానీ లేదా అధునాతన వ్యవసాయ పద్ధతులను కానీ లేదా రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రొక్యూర్మెంట్ చేయడం ద్వారా రైతులకు కావాల్సిన పూర్తి ఆర్థిక భరోసా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.